బంగారం కొనొద్దు, పెట్రోల్ తగ్గించండి. పిలుపుపై రాహుల్ ఫైర్. దేశ ప్రజలకు బంగారం కొనొద్దని, పెట్రోల్ వినియోగం తగ్గించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై రాజకీయం దుమారం రేగింది. ఇది ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. యుద్ధం కారణంగా ప్రపంచ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో దేశం కోసం ప్రతి పౌరుడు త్యాగాలు చేయాలని మోదీ కోరారు. ఏడాది వరకు శుభకార్యాలకు బంగారం కొనొద్దని, ఒంటె నూనెల వాడకాన్ని 10% తగ్గించాలని, పెట్రోల్ మరియు డీజిల్ పరిమితంగా వాడాలని సూచించారు. ప్రజా రవాణా, మెట్రో వాడాలని, ఎలక్ట్రిక్ వెహికల్ను ప్రాధాన్యం ఇవ్వాలని, కోవిడ్ తరహాలో వర్క్ ఫర్ హోమ్, ఆన్లైన్ మీటింగ్లకు మళ్లీ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మధ్యతరగతి ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలని, విదేశీ ప్రయాణాలు మానుకోవాలని పిలుపునిచ్చారు ప్రధాని. మోదీ పిలుపుపై ఎక్స్లో స్పందించిన రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అంటూ ప్రతిసారి జవాబుదారీతనాన్ని గాలికి వదిలేసి ప్రజల మీదికి బాధ్యతను నెట్టేయడం మోదీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శించారు. బంగారం కొనొద్దని, విదేశాలకు వెళ్ళొద్దని, ఫర్టిలైజర్స్, కుకింగ్ ఆయిల్ తగ్గించాలని చెప్పడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. 12 ఏళ్లలో ప్రధాని మోదీ దేశాన్ని ఏ స్థాయికి వెనక్కి తీసుకెళ్లారో ప్రజలు గమనించాలని రాహుల్ గాంధీ సూచించారు. ఇన్నాళ్లుగా సంక్షోభం తలెత్తున్న ప్రతిసారి రాజీ పడని ప్రధాని దేశాన్ని పాలించడం ఇకపై సాధ్యం కాదని మండిపడ్డారు. విపక్షాలు కూడా మోదీ సూచనలను తీవ్రంగా విమర్శించాయి. దేశం హితం కోసం త్యాగాలు చేయాలన్న మోదీ పిలుపును ప్రభుత్వ వైఫల్యంగా విపక్షాలు అభివర్ణిస్తున్నాయి. మోదీ సూచనలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. సామాన్యుడు జేబుకు చిల్లు పడుతుందా, త్యాగం తప్పదా అన్నది ప్రశ్నగా మారింది. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.